విజయ్ సార్తో మీరు సర్కార్ అనే మూవీలో చేశారు. ఆ మూవీలో మొత్తం పాలిటిక్స్ గురించే ఉంటుంది. కానీ ఇప్పుడు విజయ్ సార్ రియల్ గా పాలిటిక్స్ లోకి వచ్చారు. మీకు ఎలా అనిపిస్తుంది? అది వాళ్ళ జర్నీ. నెక్స్ట్ స్టెప్ మేము ఎలా యాక్టింగ్ నుంచి డైరెక్షన్ వచ్చాము, సార్కి నెక్స్ట్ స్టెప్ అయితే పాలిటిక్స్. సో ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. ప్రజలకి మంచి చేస్తే ఐఎమ్ హ్యాపీ. అది ఎవరైనా సరే, ఇట్ కెన్ బి అన్ యాక్టర్, ఇట్ కెన్ బి ఎనీబడి. ఇప్పుడు ఏంటంటే ఈ సోషల్ మీడియా అంటే మేము చేసేది బయట చెప్తేనే అది చేసినట్టు లేదు. మేము క్వైట్ కూడా చాలా చేస్తున్నాం, అది బయట వస్తేనే వచ్చేసి అది చేసినది కాదు. సో యూ షుడ్ నాట్ కీప్ ఆన్ జడ్జింగ్ పీపుల్. ఓ వీళ్ళు ఏం చేశారు, మీరేం అట్లా కాదు. వాళ్ళు ఏం చేశారో నీకు తెలియదు కదా. అంటే వాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళు మనుషులు కూడా ఎంతో హెల్ప్ చేస్తారు, అది కూడా హెల్పే కదా. హెల్ప్. సో ఎనీబడి అది బయటకి అంటే యాక్టర్ అంటే ఇంత డబ్బు ఉంది బయట చేయొచ్చు కదా కాదు. ఒక సినిమా చేయాలంటే ఐటీ ప్రొఫెషనల్ వచ్చి మంత్ ఆన్ మంత్ మీరు ఒక ప్లాన్ చేయొచ్చు. ఇంత వస్తుంది మేము తీసుకెళ్ళచ్చు. యాక్టర్లు అయితే డబ్బులే ఇయ్యరు. షూటింగ్ ఆగిపోతే డబ్బులు వచ్చలేదు. ఏం చేస్తాను, చూసి బయట ఆహా ఉంటాం, లోపల అంటే లోపల టెన్షన్ మంట. సో మన చుట్టూన్న వాళ్ళు హెల్ప్ చేస్తే కూడా చాలు. మీరు 10 మనుషులు పోయి చేయాలని అక్కర్లేదు. విజయ్ సార్తో మీ బాండింగ్ ఎలా ఉండేది? నాకు అందరితో పాటు మంచి ఒక రిలేషన్షిప్ ఉంది. చాలా రెస్పెక్ట్ఫుల్, లాట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్, అడ్మిరేషన్. సో అది అయితే ఖచ్చితంగా అందరి దగ్గర, నేను వర్క్ చేసిన ప్రతి వాళ్ళ దగ్గర అది ఉంది. సార్కి ఒక్క మాట చెప్పాలి అంటే ఏం చెప్తారు విజయ్ సార్కి? ఆల్ ది వెరీ బెస్ట్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. బేసిక్గా ఏంటంటే స్టార్స్ కొంతమంది బయటకు వచ్చి తినాలంటే స్ట్రీట్ ఫుడ్ అట్లాంటి తినాలంటే భయం. మీరు స్ట్రీట్ ఫుడ్ తినడం కానీ, ఎప్పుడైనా ఆటో ఎక్కడాలు కానీ, బస్సులు ఎక్కడాలు కానీ చేస్తూ ఉంటారు? నేను చాలా వరకు చేస్తాను. నేను మొన్న వచ్చి ఆ చౌపాటి బాంబేలో పోయి వెళ్ళేసి కూర్చొని గోళ. అందరూ ఒకే బాత్రూమ్కి వెళ్తారా, అందరూ ఓకే, అందరికీ ఒకే సిస్టమ్ కదా. ఏంటి యాక్టర్ అంటే వేరే, ఏంటంటే ఏంటంటే అందరికి సేమ్ అంటారు. అందరికీ సేమ్ అండి. యాక్టర్ అంటే ఏం సెపరేట్గా వస్తుంది, గోల్డ్లో వస్తుందా? లేదు కదా మేడం. ఇప్పుడు ఇదంతా ఓకే. శరత్ కుమార్ గారు అంటే మీరెంతైతే ప్రేమ మాకు, ఆయన అంటే కూడా అంతే ప్రేమ. ఆయనతో అసలు మీ బాండింగ్ ఎలా ఉంటుంది? మీరు ఇలా మూవీలో ఉన్నట్టే ఇంట్లో అలానే ఉంటారా? కోపంగా లేదు, చిల్ గానే ఉంటారా? ప్రతి డాటర్ ఫాదర్ రిలేషన్షిప్ లాగానే మనలా కూడా ఉంటుంది. సేమ్, ఇట్స్ నాట్ ఎనీథింగ్ డిఫరెంట్ కదా. అప్పుడప్పుడు జయం లాగా ఏమైనా బిహేవ్ చేస్తుంటారా? లేదు, కూతురులాగే బిహేవ్. జయం అనేది ఒక క్యారెక్టర్. అంటే అఫ్ కోర్స్ యాక్చువల్గా వచ్చేసి ఎవరో తప్పు చేసి నేను ఆటోమేటిక్గా అట్లా మారిపోతుంది నాకు. అది చిన్నప్పటి నుంచి ఐ థింక్ ఒక టైం వచ్చేసి ఒక ఫోన్ కాల్ అనిపోయింది. ఏంటి ఫోన్ అంటే, సార్ పోలీసులు వెళ్ళిండారు, మీ కూతురుకి ఏదో. అయ్యో ఏమైంది నా కూతురు? పోలీసు. లేదు సార్, కొట్టేవాళ్ళే మీ కూతురు. అక్కడ చూస్తే ఎవడో 3 రౌడీలు వచ్చి ఎవడో వచ్చి ఇక్కడ కొట్టేసి వెళ్ళిపోయాడు. వాడిని పట్టుకొని నేను కొట్టి పబ్లిక్ అంతా వచ్చి నేను ఆపుతున్నాను. సో అక్కడ ఫోన్ కాల్ వెళ్ళిపోయింది డాడీకి. అంటే మీ కూతురే కొట్టేవాళ్ళంటే చెప్తాను. సో అక్కడ అలాంటి చాలా ఇప్పుడు వెళ్ళింది నా డాడీకి ఇట్లా. సో నేను ప్రతి పబ్లిక్ ప్లేస్లో ఎవరైనా తప్పు చేసి పోయి కొట్టేది నెక్స్ట్. సో అది సినిమాలో కూడా కొట్టేది ఇప్పుడు అయిపోయింది, దీంట్లోనే నిజంగానే కొట్టి. అయితే సినిమాలో మేము చూసేది కొంచెం మీకు రియల్ గా కూడా విల్లనిష్ గా చూపిస్తారు. ఇక్కడ ఏంటంటే న్యాయం కోసం పోరాడు. మేడం, మీకు పాలిటిక్స్ అంటే ఇష్టమా? ఇష్టం ఖచ్చితంగా వస్తాను ఒక రోజుకి. అందుకే హెల్పింగ్ నేచర్ నాకు తెలిసి మీకు ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి. అందరూ మన ఫ్యామిలీలో ఉన్న ప్రతి వాళ్ళు ఆ హెల్పింగ్ నేచర్ ఉంది. డాడీ కానీ మమ్మీ కానీ అది అక్కడి నుంచి నేర్చుకో. ఒక చిన్న వయసు నుంచి ఎవరైనా సరే మన వైఫ్ అవుతుందంటే ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. సో దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద హోల్ ఫ్యామిలీ ట్రేట్. ఎవ్రీబడి విల్ హెల్ప్ అ లాట్. సో దట్ హెల్పింగ్ నేచర్ ఐ థింక్ హెస్ కమ్ ఫ్రమ్ దేర్. ఇన్సైడే ఉంది కాబట్టి అది ఆటోమేటిక్. పాలిటిక్స్ అనేది ఇస్ నాట్ అ బ్యాడ్ వర్డ్. పాలిటిక్స్ ఇస్ సంథింగ్ ఐ ఫీల్ మోర్ యంగ్స్టర్స్ షుడ్ కమ్, బికాస్ దెన్ ఓన్లీ యూ కెన్ రిప్రజెంట్ కదా. మన యూత్ లో ఇప్పుడు ఏం ప్రాబ్లం నడుస్తుందని మేము చూస్తున్నాము. ఆ ప్రాబ్లం ఎలా రెక్టిఫై చేయాలని మేము ఇస్తాం. బికాస్ ఎవడో ఒక 70 year old ఏజ్ పేజ్ కూర్చొని వాళ్ళు వచ్చి పాలసీ డిక్టేట్ చేస్తే వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఏం జరుగుతుందని. సో సమ్టైమ్స్ యూ నీడ్ దట్ గ్యాప్ టు బి ఫిల్డ్. సో ఐ ఫీల్ మోర్ యంగ్స్టర్స్ షుడ్ కమ్ ఇన్ టు పాలిటిక్స్. ఒక రోజు సీఎం అయితే మీరు ఏం చేంజ్ చేస్తారు మ్యామ్ ఈ సొసైటీలో? అయ్యో, నేను ఉమెన్స్ కోసం చాలా మార్చుతాను ఖచ్చితంగా. ఏం చేంజ్ చేయాలనుకుంటారు? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేప్ గీపులు అన్ని కట్టింగే. మేడం, ఇది చెప్తే బాయ్స్ ఎవరు మీకు ఓటేరేమో అంటే అట్లయినా భయం వస్తుంది కదా రేప్ చేయకుండా ఉండాలని. పర్వాలేదు, అది కూడా ఉండొచ్చు, పర్వాలేదు. అంతే అంటారా? ఇప్పుడు ఇట్స్ వెరీ సింపుల్ థాట్ ప్రాసెస్ అండి. ఏంటంటే ఇప్పుడు ఇండియాలో వచ్చేసి ఈ కుప్ప వేస్తారు కదా, డస్ట్బిన్ లేకుండా కూడా వేస్తారు. సో అది నాకు చాలా ఇరిటేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆ సేమ్ మనిషి ఫారెన్ తీసుకువెళ్తే కుప్ప వేయడు, ఎందుకు? ఫైన్. అంటే నీ లోపల అది లేదని కాదు, అక్కడ భయం వల్ల నువ్వు ఇక్కడ చేయట్లేదు. సో ఆ భయం అనేది అన్ఫార్చునేట్లీ సచ్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఏమవుతుంది, నువ్వు రేప్ చేసి లోపలికి వెళ్తే వేలు తీసుకుని బయటకు వస్తున్నావు, మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు. ఎక్కడుంది భయం?
ఆ భయం రావాలంటే ఇలాంటి ఒక పనిష్మెంట్ ఇస్తే ఆటోమేటిక్గా భయం వస్తుంది. ఇప్పుడు అరబ్ కంట్రీస్ లో అంతా పనిష్మెంట్ ఇదే. సో అది చేస్తే మరి అక్కడ అందుకే ఆ రేప్ రేటు ఇది క్రైమ్ రేట్ అయితే అంత తక్కువగా ఉంది. మనుషులు మనం చెప్పింది చేస్తారు కానీ చేయించాలి. నాకు తెలిసి ఉంది మేడం, మీకు లోపల కాదు ఉంది, ఏదో ఒక రోజు ఒక చైర్లో కూర్చొని మీరు తొందరగా మీరు అందరికి వస్తే నేను చెన్నై వచ్చి మీకు ఓటేస్తా. ఎవరు నేను చెన్నైలో వచ్చుకుంటాం, ఇక్కడ తెలుగు కూడా వచ్చు. ఎక్కడి నుంచి ఇట్స్ నాట్ అ క్వశ్చన్ ఆఫ్ వేర్ యూ డూ ఇట్, ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ హౌ యూర్ డూయింగ్ ఇట్, ఫర్ హూ యూర్ డూయింగ్ ఇట్. దట్ ఇస్ అది ఎక్కడైనా కావచ్చు. అది ఎక్కడైనా